హెడ్లైన్స్ చూద్దాం. జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. కిటాక్యూషు మేయర్ తో భేటీ. నక్కపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోంమంత్రి అనిత, సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు. హైదరాబాద్ పరిధిలోని ప్రగతి నగర్ లో దారుణం, 4 ఏళ్ల కూతురికి విషమిచ్చిన తల్లి. పంజాబ్ పై బెంగళూరు విజయం, 7 వికెట్ల తేడాతో గెలుపు. జపాన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కిటాకిషు నగరాన్ని ఆయన సందర్శించారు. నగర మేయర్ కజుహిసా టకేచి తెలంగాణ బృందాన్ని అక్కడ సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డి శ్రీధర్ బాబు అధికారులను మేయర్ ఘనంగా సత్కరించారు. మేయర్ తో తెలంగాణ బృందం చర్చలు జరిపింది. చర్చల్లో భాగంగా త్వరలో మేజర్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని సీఎంఓ ఆఫీస్ వెల్లడించింది. జపాన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కిటాకిషు నగరాన్ని ఆయన సందర్శించారు. నగర మేయర్ కజుహిసా టకేచి తెలంగాణ బృందాన్ని అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డి శ్రీధర్ బాబు అధికారులను మేయర్ ఘనంగా సత్కరించారు. మేయర్ తో తెలంగాణ బృందం చర్చలు జరిపింది. చర్చల్లో భాగంగా త్వరలో మేజర్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని సీఎంఓ ఆఫీస్ వెల్లడించింది. హైదరాబాద్ పరిధిలోని ప్రగతి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. 4 ఏళ్ల కూతురికి విషమిచ్చి తల్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన 18వ తేదీన సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి.
ఓకే శ్రీలత, హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో తల్లి విషమిచ్చి చంపిన ఘటన అయితే కలకలం రేపుతుంది. ఈ నెల 18వ తారీఖు రోజు తల్లి తన 4 ఏళ్ల కూతురికి విషమిచ్చి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అయితే ప్రయత్నించింది. కానీ స్థానికులు అక్కడ నుంచి కుకట్పల్లి ప్రసాద్ హాస్పిటల్లో అయితే తల్లిని కూతురు ఇద్దరిని చికిత్స నిమిత్తం చేర్పించారు. కానీ అప్పటికే 4 ఏళ్ల కిన్నారి మృతి చెందింది. కానీ తల్లి ప్రాణాయ పరిస్థితి నుంచి అయితే బయటపడ్డది. వీరి మృతికి పాప విషం ఇవ్వడానికి గల కారణాలు ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అయితే తల్లి తెలపడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ మహానగరంలో ఈ గత 2 నెలల నుంచి చిన్నారుల తల్లులే యమపాశాలుగా మారి చంపుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో ఇది సంగారెడ్డి జిల్లాలో కూడా ఇట్లా 3 పిల్లలను చంపిన వైనం అయితే చూసాం. మన గత వారం రోజుల కింద కూడా తన పిల్లలకు అంటే గొంతు నరికిన సంఘటన అయితే చోటు చేస్తున్నది. మళ్ళీ ఈ వారం రోజులు తిరగకముందే మళ్ళీ ఈ 2-3 రోజుల్లో ఈ సంఘటన అయితే హైదరాబాద్ వాసులను అయితే కలకలం రేపుతుంది. ఈ పిల్లలను చంపడానికి తల్లుల కారణాలు మానసిక ఆందోళన ప్లస్ ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మొదలైన కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా తల్లులు ఆవేశము ఉగ్రతతో చిన్నారులనైతే చంపుతున్న వైనం తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక వింత ఆలోచన విధంగా చేరుస్తుంది. ఇప్పుడు ఉన్న కుక్కడపల్లి ప్రసాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తల్లి పరిస్థితి అయితే మెరుగ్గా ఉంది. పూర్తి కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఎందుకు ఏంటి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. శ్రీలత, చందు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? చిన్న పాపకి విషం ఇచ్చి ఆమె విషం తీసుకుంది. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళ హస్బెండ్ అంటే డైలీ వేజ్ అంటే జాబ్కి వెళ్ళే క్రమంలో రెగ్యులర్ గా ఉండే పరిస్థితిలో వెళ్ళింది. ఈమె ఆరోగ్య పరిస్థితి బాలేక మానసిక ఇదితోనే ఆమె అంటే సహనం కోల్పోయి పాపకు విషం ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఈ పాపకు విషం ఇచ్చిన తర్వాత స్థానిక హాస్పిటల్ చేర్పించారు. కానీ అప్పటికే పాప మృతి చెంది ఉంది. ఈమె కూడా విషం తీసుకుంది. ఈమె కూడా చనిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఈమె హాస్పిటల్లో సమయానుకూలంగా చేర్పించడం వల్ల ఈమె ప్రాణాయ పరిస్థితి నుంచి అయితే బయటపడ్డది. అసలు అతనితో మాట్లాడారా? అతను ఏం చెప్తున్నారు అసలు ఈ టాపిక్ మీద? ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు. పూర్తిగా అయితే సమాచారం అయితే బయటికి ఇస్తలేరు. అంటే ఆర్థిక ఇబ్బందుల, లేకపోతే కుటుంబ కలహాల, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవల అనేది పూర్తిగా అయితే బయటికి చెప్పడం లేదు. అంతర్గతం అయితే పెట్టారు. పూర్తి వివరణ అయితే ఇవ్వడం లేదు. ఓకే, థ్యాంక్ యూ చందు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన గాలుల దాటికి పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. రేగొండ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లే పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. పలు చోట్ల మామిడికాయలు నేల రాలగా విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే భిన్నమైన వాతావరణం అయితే నెలకొన్నది. ఈ మండు టెండర్లు అంటే మే నెల ఏప్రిల్ నెలలో ఎండలు అయితే బాగా ఉంటాయి ప్రతి సంవత్సరం. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మార్నింగ్ ఉదయం వేళలో అయితే ఖచ్చితంగా ఎండ అయితే విపరీతంగా ఉంటుంది. సాయంత్రం అయ్యే వరకు ఈ ఎండ అంటే వాతావరణం ఒకసారి చల్లబడి భారీ వర్షాలు, ఈదురుగాలులతో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా
ఇది బాచిపల్లి ఇక్కడ అక్కన్నపేట విలేజ్ లో అయితే భారీ వర్షం కురవడంతో అక్కడ వడగళ్ళు పడడం పడి కొన్ని ఇండ్లు ధ్వంసమైనాయి. అదేవిధంగా మామిడి చెట్ల కాయలు అయితే రాలిపోవడం జరిగింది. భారీ పంట నష్టం కూడా జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ కానీ పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే భారీగా కురుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే రోడ్లు జలమయమయ్యి ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోవడం జరిగింది. ఈ భిన్నమైన వాతావరణంలో అంటే ఒక రకంగా ప్రజలకు ఉపన్యాసం అయితే ఇస్తుంది. అదే విధంగా చూస్తే కొన్ని గ్రామాలలో విలేజ్లలో ఈ వాతావరణం వల్ల పంట నష్టం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ భిన్న వాతావరణంలో అంటే వర్షం రావడం, ఎండలు కాయడం ఈ ఒక రకంగా చెప్పుకోవాలంటే వింతనే అని చెప్పుకోవచ్చు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ చందు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని హోంమంత్రి అనిత ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సప్తపదుల జలాలతో ఆయుర్దేవతల హోమాలు చేశారు. అనంతరం తిరుమల నుంచి తెప్పించిన లడ్డూలను 8,000 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఈ హోమం నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని మనందరి యొక్క ఆశీస్సులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈరోజు 75 వసంతాలు జరుపుకుంటున్నటువంటి జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క హోమం ద్వారా హోమ ఫలితాన్ని ఆయనకి అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి సమయం ఇది. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, దీర్ఘాయుషుతో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు ప్రజలకి ఆయన యొక్క సేవలు వినియోగించాలని, అంతటి శక్తిని ఆయన ప్రసాదించాలని ఇవాళ మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అనేక వేల మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులతోటి దైవ ఆశీస్సుల్ని కూడా ఆయనకి, మన నాయకుడికి అందించే క్రమం ఈనాడు మనం చేసుకోవడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మన నాయకుని యొక్క ఆయుష్ హోమంలో పాల్గొన్నారు. ఆయనకి దీర్ఘాయుష్ ఉండాలి అని చెప్పి, పరిపూర్ణమైనటువంటి బలాన్ని ఇవ్వాలని చెప్పి ఈనాడు ధన్వంతరి మాతని కోరి ఆ యొక్క పూజల్లో పాల్గొని ఆశీర్వదించడం, ఆత్మకూరు శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఇది ఒక గొప్ప
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తైవాన్ స్ప్రేయర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. అనంతరం రైతులకు తైవాన్ స్ప్రేయర్ల పంపిణీ చేశారు. తెలుగు జాతిని అన్ని రంగాల్లో ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉంచాలి అని కలవగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్లు ఎంత దోచుకుందాం, ఎంత సంపాదించుకుందాం, 5 ఏళ్ల వరకే ఆలోచన చేస్తాడు. మన నాయకుడు అలా కాకుండా రాబోయే 20-30 ఏళ్ళు 2047 విజన్ తోటి రాబోయేటువంటి అవసరాల్ని ఈనాడే గుర్తించి ఆనాడు నేషనల్ హైవే టోల్ గేట్ సిస్టమ్ లో ప్రధానమంత్రి వాజ్పేయి గారికి సలహా ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రధానమంత్రి పదవిని కూడా త్యజించి త్యాగం చేసి నాకు ముఖ్యమంత్రి చాలు, తెలుగు జాతి కోసమే నేను పోరాటం చేస్తాను, తెలుగు జాతి అభ్యున్నతి కోసమే నేను నిలబడతానని ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి మహానాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక నాయకుడు చంద్రబాబు గారిని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈసారి ఎలక్షన్ మీరు అందరూ కూడా చూశారు. ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా 94% ఒక పార్టీ ఒక కూటమికే గెలుపునిచ్చి సందర్భాలు ఇక్కడ కూడా మనం చూడలేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చూసాం. తెలుగుదేశానికి, జనసేనకి, టీడీపీ కలిపి 94% దాకా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఈసారి రాష్ట్రాన్ని కొద్దిగా గాడిలో పెట్టాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి, వ్యవస్థల్ని కొద్దిగా అడ్డదారిని బట్టి వాటన్నిటినీ కూడా మళ్ళీ మంచిదారిలో తీసుకురావాలి. అది తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే అవుతుంది అని నమ్మకంతో వచ్చారు. దాంట్లో కార్యకర్తలు ఎట్టిగానే పోరాటం చేశారు దాని గురించి. కానీ కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ లో గౌడ సంఘం చైర్మన్ మార్క అనిల్ గౌడ్ ఆందోళన చేపట్టారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మహిళలను దేవాలయం నుంచి బయటకు పంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వెంటనే దీనిపై అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో వాళ్ళ ఎల్గారం మండలము తాళ్లరాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి గౌడ సామాజిక వర్గ మహిళలను ఆలయం నుంచి బయటకు పంపినటువంటి దురదృష్టకర సంఘటన జరిగి కూడా 2 వారాలు గడుస్తా ఉన్నది. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అక్కడ గ్రామాల అభివృద్ధి పేరుతో సంఘాలను ఏర్పాటు చేసుకుని అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది రోజువారీ వృత్తి చేసుకొని జీవనాధారం పొందేటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన గౌడ కల్లుగీత కార్మికులను ఇబ్బంది పెట్టి డబ్బులు ఇవ్వాలని చెప్పి వసూళ్లు చేస్తూ ఇవ్వకపోతే అక్కడ దాడులు చేయడం, బహిష్కరిస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేయడం, ఆలయాలకు రానియకుండా చేయడం, ఇలాంటి దురాచారాలు కానీ ఇక సమాజంలో ఒక వైపున సమానత్వం వైపు మనం వెళ్తా ఉంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి మన దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. నిజంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటనే కాదు, గతంలో కూడా ఇటువంటి సంఘటనలకు అక్కడ చాలా వరకు జరిగినాయి. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క చట్టపరమైనటువంటి చర్యలను తీసుకొని ఆ యొక్క వీడీసీలను వెంటనే అక్కడ బహిష్కరించాలని చెప్పి మేము ముక్తకంఠంతో ఇవాళ గౌడ సామాజిక వర్గం నుంచి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించి మహిళలు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి మా కులస్తులు అయితేనేమి ఏదైనా భయాందోళనకు గురి చేసినా కానీ, అక్కడ ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కానీ ఈ వీడీసీలను అంతు చూస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటిగా మేమంతా ఐక్యతగా ముందుకొచ్చి అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి అరాచకాలను తప్పకుండా గట్టిగా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తాం. భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా ఈ వీడీసీలు అనేటువంటి పేరు చెప్పుకొని, గ్రామాభివృద్ధిలో పేరు చెప్పుకొని ఎవరైనా కానీ డబ్బులు కానీ ఇవి కానీ అడిగితే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకురావాలి. ఇటువంటి దురాక్రమణలో పాల్పడుతున్నటువంటి వాళ్ళని కూడా సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నక్కగూడెంకు వెళ్తున్న బస్సు బైక్ తప్పించబోయి ప్రమాదవశత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నక్కగూడెంకు వెళ్తున్న బస్సు బైక్ తప్పించబోయి ప్రమాదవశత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.